హాయ్ గైస్, దిస్ ఇస్ వంశీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. పిక్సెల్ ల్యాబ్ అనేది మనం థంబ్‌నెయిల్స్ గురించి అందరూ వాడుతుంటారు. అయితే ఇందులోని 5 అమేజింగ్ టిప్స్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫస్ట్‌ది ట్రాన్స్‌పరెంట్ అనమాట. సో, ట్రాన్స్‌పరెంట్ అంటే ఏం లేదు. ఫర్ సపోజ్ మనం బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదో ఒక కలర్ అయితే తీసుకుందాం ఫస్ట్. సో, కలర్ అయితే మనం ఒక రెడ్ కలర్ ఏదైనా తీసుకుందాం. లేదంటే ఈ కలర్ అయితే తీసుకుందాం. ఈ కలర్ తీసుకున్నాం కదా! ఇప్పుడు మనకి ఏదైనా టెక్స్ట్ రాయాలనుకోండి, షేప్స్‌లోకి వెళ్ళి మనం ఒక కలర్ అయితే బ్యాక్‌గ్రౌండ్‌లో ఇలా ఉంచి దీన్ని ఏం చేస్తామంటే ఎరేజ్ ఆప్షన్ క్లిక్ చేసి సో సైడ్‌కంతా ఇదంతా చెరుపుతామనమాట. సో అంటే ఒక సైడ్ అంతా కొంచెం ట్రాన్స్‌పరెంట్‌లో రావాలి అంటే చాలామంది చేసేది ఇలా చెరుపుతారు. ఇలా చెరిపేసి సో ఇలా చెరిపేసి ఓకే చేస్తారన్నమాట. ఓకే చేసి ఇలా పెట్టి బ్యాక్‌గ్రౌండ్‌లో ఇలా పెడతారు. ఇలా పెడితే అంత క్లియర్‌గా బాగోదనమాట. సో దీన్ని ఎలా చేసుకోవాలో చెప్తాను. షాడర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత గ్రేడియంట్ కలర్‌లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ బోత్ సైడ్ ఉన్న కలర్ ఒకటి తీసుకోండి. ఇక్కడ ఒక కలర్ తీసుకున్నాం. దీన్ని ప్లస్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి రెండో సైడ్ క్లిక్ చేసి ఇక్కడ మనకి పెయింట్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి దీన్ని ట్రాన్స్‌పరెంట్ ఒక సైడ్ తగ్గించేయండి. ఒక సైడ్ తగ్గించి ఓకే కొట్టండి. ఇప్పుడు చూడండి. సో ఇలా మనం పెట్టుకుంటే ఒక సైడ్ అంతా ట్రాన్స్‌పరెంట్‌గా వస్తుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత దీని కలర్ అనేది మనం మార్చుకుందాం. ఇలా పెట్టాం కదా! ఇప్పుడు మనం కలర్స్‌లోకి వెళ్దాం. కలర్స్‌లోకి వెళ్ళి నచ్చిన కలర్ అయితే పెట్టుకుందాం. సో ఓకే, ఇక్కడ మనకి ఏదో ఒక కలర్ ఒక సైడ్ అయితే పెట్టుకున్నాం కదా! సో అది ఇలా పెట్టుకొని దీని మీద అయితే మనం టెక్స్ట్ అనేది రాసుకోవచ్చు అనమాట. సో చాలా బాగుంటుంది. సెకండ్ టిప్‌లోకి అయితే వెళ్దాం. చాలామంది ఏంటంటే ఇక్కడ మనకి ఒక ఇమేజ్ తీసుకున్నాం కదా! సో ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఈ ఇమేజ్ మాకొద్దు, వేరొక ఇమేజ్ కావాలి అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా పెట్టేసి డిలీట్ చేసేస్తారు. డిలీట్ చేసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ తెస్తారు. అలా కాకుండా నేను ఒక ట్రిక్ చెప్తాను సింపుల్గా అయిపోవడానికి. ఇక్కడ థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళండి. రీసెలెక్ట్ అని ఉంటుంది. రీసెలెక్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి వేరొక ఇమేజ్ ఏదైతే మీకు కావాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని ఓపెన్ చేసి ఓకే కొట్టండి. మీరు ఏ ఇమేజ్ అయితే వద్దనుకుంటున్నారో అది డిలీట్ అయిపోయి ఆటోమేటిక్గా ఆ ప్లేస్లో వచ్చేస్తుంది. అదే మీరు చేసినట్టు చేస్తే ఎలా అవుతుందో తెలుసా? ఇక్కడ మీరు డిలీట్ చేస్తారు. ఫస్ట్ ఇలా డిలీట్ చేసి మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళి మళ్ళీ వేరొక ఇమేజ్ తెచ్చి ఓకే చేసి ఇంత తతంగం అనమాట. నేను సింపుల్గా ఏం లేదు, ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్లోనికి వెళ్ళి సో ఓకే థర్డ్ ఆప్షన్లోకి వెళ్తాం. రీసెలెక్ట్ కొడతాం. సో ఒక ఇమేజ్ తీసుకుంటాం, ఓకే చేస్తాం, డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇది సెకండ్ ట్రిక్. సో ఫాస్ట్గా వర్క్ అయిపోవాలంటే ఇది మీకు యూజ్ అవుతుంది. థర్డ్ ట్రిక్ వచ్చి ఏదైనా ఒక ఇమేజ్ని బ్లాక్ అండ్ వైట్గా మార్చాలంటే మనం పిక్సెల్ ఆర్ట్లోకి వెళ్తాము. పిక్సెల్ ఆర్ట్లోకి వెళ్ళి బ్లాక్ అండ్ వైట్ మార్చడమో లేదా ఏదో వెబ్సైట్లోకి వెళ్ళి బ్లాక్ అండ్ వైట్ మార్చడమో చేస్తాం. అలా కాకుండా నేను సింపుల్గా మీకు ఇక్కడే పిక్సెల్ ల్యాబ్లోనే మీరు బ్లాక్ అండ్ వైట్కి ఎలా మార్చాలో చూపిస్తాను. ఫర్ సపోజ్ ఏం లేదు, చాలా సింపుల్. ప్లస్ మీద క్లిక్ చేయండి. ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళండి. ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళిన తర్వాత ఏదో ఒక ఇమేజ్ని అయితే తీసుకోండి. సో ఇది మనకి బ్యాక్గ్రౌండ్ రావాలి, నాట్ ఏ లేయర్లో రాకూడదు. ఇది బ్యాక్గ్రౌండ్లో రావాలంటే మనం ఫోర్త్ ఆప్షన్లోకి వెళ్ళి ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళాలి. అప్పుడు ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లాగా వస్తుంది అనమాట. సో ఓకే, ఇక్కడ ఇది మనకి క్రాప్ అయిపోతుంది. సో ఇలా అయితే మనం తీసుకున్నాం. బ్యాక్గ్రౌండ్లోని ఇమేజ్ అయితే తీసుకున్నాం. దీనిని బ్లాక్ అండ్ వైట్గా మార్చాలంటే ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఫిల్టర్లోకి వెళ్ళండి. ఇక్కడ సాచురేషన్ ఉంటుంది. సాచురేషన్ 0లో పెట్టుకొని ఓకే చేసుకోండి. డన్. ఇది బ్లాక్ అండ్ వైట్గా మారిపోయింది అనమాట. సింపుల్ ట్రిక్, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ట్రిక్లోకి వెళ్తే ఫోర్త్ టిప్ వచ్చి ఎవరైనా ఒక పిఎన్జీ ఇమేజెస్ ఉంటాయి కదా! సో ఆ పిఎన్జీ ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకోవడానికి చాలా తలనొప్పులు అయితే పడతారు. ఈసారి మీరు ఏం చేస్తారంటే జస్ట్ మీకు వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇమేజ్లైనా తీసేసుకోండి పిక్సెల్ ల్యాబ్లోకి. అవి మనం బ్యాక్గ్రౌండ్ అనేది ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవే నేను యాక్చువల్లీ ఎక్కువగా ఎక్కించుకుంటాను. ఎందుకంటే ఎక్కువగా పిఎన్జీ ఇమేజెస్ దొరకవు. పిఎన్జీ దొరికితే బెస్ట్ అని, కాకపోతే కొన్నిసార్లు అవి దొరకవు కదా మనకి. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే బ్యాక్గ్రౌండ్లో వైట్ కలర్ ఉన్నా నేనైతే తీసుకుంటాను అనమాట. ఇక్కడ మనకి వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో ఇలా అయితే మనకి ఉందన్నమాట. సో దీన్ని డైరెక్ట్గా ఇలా పెడితే బాగోదు కదా! దీనికైతే వైట్ కలర్ని రిమూవ్ చేయాలి. వైట్ కలర్ రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి? థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళాలి. థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళి ఎరేజ్ కలర్ అని ఉంటుంది. అక్కడైతే క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. ఇంకొకటి, ఒకవేళ మీకు ఆ కలర్ సెలెక్ట్ అవ్వాలి, పర్టికులర్ కలర్ సెలెక్ట్ అవ్వాలంటే ఇక్కడ ఇంక్ పిల్లర్ టైప్ ఉంది కదా, దాన్ని తీసుకొని గ్రీన్ మనకి రిమూవ్ అవ్వాలంటే గ్రీన్ మీద పెట్టి కొట్టండి. గ్రీన్ అయితే పోతుంది. అండ్ వైట్ మీద పెడితే వైట్ అనేది పోతుంది అనమాట. సో బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ అయితే ఉందో సో ఆ కలర్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో మీరు అప్పుడు పిఎన్జీ ఇమేజెస్ని మీరైతే డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్లో వైట్ కలర్ ఉన్నా బ్లాక్ కలర్ ఉన్నా ఏదో ఒకటి తీసుకుని ఆ కలర్ మనం రిమూవ్ చేసేవచ్చు. అప్పుడు పిఎన్జీ ఇమేజెస్ లాగా మనం మార్చుకోవచ్చు అనమాట. ఫిఫ్త్ టిప్ వచ్చి పర్స్పెక్టివ్.
చాలామంది పర్స్పెక్టివ్ అంటే ఏంటో తెలీదు. ఫర్ సపోజ్ ఒక టెక్స్ట్ ఉందనుకోండి. సో, చాలామంది పెద్ద పెద్ద యూట్యూబర్స్, సెలబ్రిటీస్ వాళ్ళేం జేస్తారంటే పర్స్పెక్టివ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తారు. అది ఎలా వర్క్ అవుతదో చూపిస్తాను. అది ఎక్కడుంటదో గూడా ఎవరికీ తెలీదనమాట. సో, పిక్సెల్ ల్యాబ్‌లో కూడా మనకైతే అది అవైలబుల్ ఉంది. ఫోటోషాప్‌లో ఏంటంటే ఒక ఇమేజ్‌ని అంటే ఒక టెక్స్ట్‌ని తీసుకుంటే అది 3డీగా మార్చడానికి మనం మూవ్ చేస్తుంటాం. ఇందులో అలా కాదు. పర్స్పెక్టివ్ అనే ఆప్షన్ యూజ్ చేసి ఒక లెటర్స్‌ని గానీ, వర్డ్స్‌ని గానీ ఎటు కావాలంటే అటు తిప్పొచ్చనమాట. ఒక పెద్ద వర్డ్ ఏదైనా రాద్దాం. లైవ్ చేయడం ఎలా. సో, 2 రకాలైతే తీసుకున్నాను. సో, మీకు నీట్‌గా కనిపించడానికి నేను ఫాంట్స్ అయితే మార్చుకుంటున్నాను. సో, ఫాంట్స్ మార్చుకుంటేనే కదా కొంచెం నీట్‌గా ఉంటాయి. సో, ఏదో ఒక ఫాంట్ అయితే తీసుకుందాం. సో, ఇక్కడ మనకి రాంభద్ర అయితే తీసుకుంటున్నాను. సో, ఎక్కువగా నేను వాడే ఫాంట్ కూడా ఇదేనే. ఎక్కువగా నేను అన్ని లెటర్స్‌లోని ఇదే వాడతాను. ఎందుకంటే నాకు కొంచెం అన్నీ అన్నీ ఒకేలా యూనిక్‌గా ఉండాలంటే కొంచెం ఇంట్రెస్ట్. సో, ఆ విధంగా చేసుకుంటాను. మీకు నచ్చిన ఫాంట్స్ అయితే పెట్టుకోండి, ప్రాబ్లమ్ ఏం లేదు. ఇలా ఉంది కదా! దీన్ని పర్స్పెక్టివ్ ఆప్షన్ గురించి మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో, ఇక్కడ మనకి ఆప్షన్‌లో కిందకి వెళ్తే పర్స్పెక్టివ్ అని ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే అడ్వాంటేజ్ ఏంటి అంటే, సో, మీరు ఎలా కావాలంటే దీన్ని అలా మార్చుకోవచ్చనమాట. సో, 3డీగా మార్చుకోవచ్చు. సో, ఈ ఆప్షన్ గురించి చాలామందికి తెలీదు. అండ్ నా ప్రీవియస్ వీడియోస్‌లో చాలా దాంట్లో చెప్పాను. సో, చూడండి. దీనికి దానికి చాలా తేడా ఉంటదనమాట. సో, చూపిస్తాను చూడండి. ఒకటి పర్స్పెక్టివ్ ఆపే చూపిస్తాను. ఒకటి నార్మల్‌గా చూపిస్తాను. ఇలా వచ్చింది కదా! ఇదొక స్టైల్‌లా ఉందనమాట. ఒక సైడ్‌లో ఉంది. అదే నేను ఇదే కాపీ చేసి దీని పర్స్పెక్టివ్ అనేది ఆఫ్ చేస్తాను చూడండి. ఆఫ్ చేసేస్తాను. ఆఫ్ చేసి జస్ట్ నార్మల్‌గా ఇక్కడ పెడతాననమాట. సో, నార్మల్‌గా పెడతాను. సో, నార్మల్ దానికి దీనికి చాలా తేడా ఉంటదనమాట. సో, ఇలా ఉంటది. అండ్ ఇది బ్యాక్‌గ్రౌండ్ మనకి వేరే కలర్ ఒకటి తీసుకుందాం. వేరే కలర్ తీసుకుంటే మీకు కూడా క్లారిటీగా కనిపిస్తది. సో, ఓకే. ఇక్కడ చూడండి. ఈ ఈ టెక్స్ట్‌కి, ఆ టెక్స్ట్‌కి ఎంత డిఫరెన్స్ ఉందో మీరే గమనించొచ్చు. ఇది ఒకలా ఉంది. పర్స్పెక్టివ్ వాడి మనమైతే దీన్ని ఇంకా మార్చొచ్చనమాట. సో, ఏ విధంగా కావాలంటే, ఎటు కావాలంటే అటైతే తీసుకెళ్ళొచ్చు. కాపోతే అన్ని మోడల్స్ అయితే బాగోవు. అది మన ఐడియాలజీని బట్టి మారుతుంటాయనమాట. సో, దీన్ని పెద్ద టెక్స్ట్ చేయాలన్నా చేయొచ్చు అనమాట. సో, ఇలా చేసే కంటే ఇలా చేసి ఇంకా బాగా వస్తుంది. 3డీ మోడల్ లాగా అయితే కనిపిస్తదనమాట. ఇప్పుడు మనకి యూట్యూబ్ స్ట్రీమింగ్ అని ఉంది కదా! స్ట్రీమ్ అని ఉంది కదా! దాన్ని కూడా మార్చి చూపిస్తాను మీకు. సో, నార్మల్‌గా దీన్ని ఎనేబుల్ అయితే చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకొని ఈ విధంగా అయితే పెట్టుకోవాలనమాట. ప్రీవియస్ వీడియోస్‌లో చూపించాను. ప్రీవియస్ వీడియో కొన్ని థంబ్‌నెయిల్స్ అయితే చేశాననమాట. సో, ఆ థంబ్‌నెయిల్స్‌లోని ఇదే వాడాను ఆప్షను. సో, అందుకు చాలా హైలైట్‌గా కనిపించింది. సో, దీని మీద పోలిస్తే ఇది చాలా బావుంటదనమాట. సో, ఓకే. చాలా హైలైట్‌గా రాయొచ్చు. మనం ఏదైనా థంబ్‌నెయిల్ గానీ, ఏదైనా చేయాలన్నా ఈ పర్స్పెక్టివ్ ఆప్షన్ అనేది చాలా బావుంటుంది. అండ్ నేను చేసిన థంబ్‌నెయిల్స్ ఎలా వచ్చాయి అంటే ఆ పర్స్పెక్టివ్ ఆప్షన్ ఎలా వాడాననేది ఒకసారి మీకు లాస్ట్‌లో చూపించేస్తాను. సో, క్లారిటీ వచ్చేస్తదనమాట. సో, ఏవైతే మీరు అనుకుంటున్నారో అన్నీ క్లారిటీ అయితే వచ్చేస్తది. సో, చూడండి ఈ పర్స్పెక్టివ్ ఆప్షన్ వాడడం వల్ల సో, చాలా బాగా వచ్చాయి. సో, ప్రతి ఒక్క థంబ్‌నెయిల్ అయితే చాలా బాగా అదిరిపోయేలాగా అయితే నేనైతే చేయడం జరిగింది. మీరు కూడా ఆ ఆప్షన్ అనేది వాడుకోవచ్చు. చాలా బావుంటుంది. సో, చూడండి ఇక్కడ ఫోటోషాప్ అనేది స్పాట్ లైట్ ఎఫెక్ట్ అనేది ఇది నేను ఫోటోషాప్‌లో చేయలేదు. ఇది నేను ఇందులోనే చేశాను. ల్యాబ్‌లోనే చేశారనమాట. సో, ఈ విధమైన ట్రిక్స్ అయితే ఈ 5 ట్రిక్స్ అయితే మీకు ఉపయోగపడాయి అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చుంటే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.